గాడ్ అలోన్ ఈజ్, ఉన్నది భగవంతుడు ఒక్కడే, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఈజ్ ఇన్ఫినిట్. అనంత చైతన్యము అనేది దాని లక్షణం ఏమిటి? అనంతముగా ఉంటుంది. అనంతం అంటే ఏమిటండి? అంతము లేదు. ఎక్కడి దాకా అంటే అది అలా వెళుతూనే ఉంటుంది. ఏ పక్కన 360 డిగ్రీల్లో ఏ పక్కన చూసినా దానికి అంతం లేనిదే అది. సో అనంత చైతన్యం అనేటువంటిది స్వభావరీత్యా అనంతమైనటువంటిది. ఇట్ కెన్ నెవర్ లెసన్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్ ఆర్ స్పేస్. ఫలానా టైం అప్పుడు తగ్గిపోయింది అయిపోవడం ఉండదు. అది 2 రోజులు అయిపోయిన తర్వాత తగ్గిపోవడం, 10 రోజులు అయిన తర్వాత పెరిగిపోవడం ఇలా ఉండదు. ఎప్పుడూ శాశ్వతంగా అనంతంగానే ఉంటుంది. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ బీయింగ్ ఇన్ఫినిట్ ఇంక్లూడ్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్. అనంత చైతన్యము అనంతమైనది కావడం వలన చైతన్యం యొక్క అన్ని దశలను తనలో కలుపుకొని ఉంటుంది, తనలో ఇముడ్చుకొని ఉంటుంది. అన్కాన్షియస్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. చైతన్యము లేకపోవడము కూడా చైతన్యములో ఒక డిగ్రీయే కదా. ఇప్పుడు ఒకడు చాలా మెలకుగా ఉన్నాడు అనుకున్నాడు, మొట్టమొదట మెలకు వచ్చే ముందు నిద్రలోంచి లేపుతాడు వాడు కదా. సో నిద్ర కూడా మెలకువలో ఒక భాగమే కదా. అంటే చైతన్యములో చైతన్యము లేకపోవడము కూడా దానిలో ఇమిడి ఉంటుంది. దస్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఇంక్లూడ్స్ అన్కాన్షియస్నెస్. చైతన్యము లేని పరిస్థితిని కూడా అనంత చైతన్యము తనలోనే ఇముడ్చుకొని ఉంటుంది. ఇట్ సస్టైన్స్, కవర్స్, పియర్సెస్ త్రూ అండ్ ప్రొవైడ్స్ ఎన్ ఎండ్ టు అన్కాన్షియస్నెస్ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ అండ్ ఈజ్ కన్స్యూమ్డ్ బై ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. అది ఏం చేస్తుందట? అనంత చైతన్యము తనలో దాగి ఉన్న ఈ చైతన్యము లేని స్థితిని పొడిచి పొడిచి దానికి అన్నం పెట్టి లోపలికి చొచ్చుకుని వెళ్ళి చివరికి దానిని చైతన్యము అయ్యేట్టుగా మార్చేస్తుందట. దాన్ని ఈ అనంత చైతన్యం యొక్క స్వభావం అది. ఐ అసర్ట్ అన్ఈక్వివోకల్లీ దట్ ఐ యామ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. ఎటువంటి సందేహము లేకుండా కొండ బద్దలు కొట్టి అంటాం కదా మనం. కొండ బద్దలు కొట్టి నేను చెబుతున్నాను, నేను అనంత చైతన్యమును. అండ్ ఐ కెన్ మేక్ దిస్ అసర్షన్ బికాజ్ ఐ యామ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. నేను ఎలా చెప్పగలుగుతున్నాను? ఇది నాకు ఎవడో చెవిలో చెప్పలేని మంత్రం. ఇది ప్రతి క్షణము అనుభూతి పొందుతూ ఉన్నాను కాబట్టి ఈ విషయం నేను చెబుతున్నాను. ఐఎమ్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ బియాండ్ ఎవ్రీథింగ్. నేను ప్రతి వస్తువులోనూ ఇమిడి ఉన్నాను, ఆ వస్తువులకు అతీతంగా కూడా నేను ఉన్నాను. ఐఎమ్ ఎవర్ కాన్షియస్ దట్ ఐఎమ్ యూ. నీలో నేనే ఉన్నాను అనేటువంటి ఎరుక సంపూర్ణంగా నాకు ఉంది. అంటే నీవు కాదు, నేనే నీలో ఉన్నది. అందుకే బాబా అంటారు, నిజమైనటువంటి సేవ ఎవడు చెయ్యగలడు? నేను మాత్రమే చెయ్యగలను, సద్గురువు మాత్రమే చెయ్యగలడు. అవతారుడు కానీ సద్గురువు కానీ. ఎందుకని? మనం సేవ చేసామనుకోండి, ఎవరికైనా ఎంతో కొంత లోపల 0.000 అన్న చాలా చేసానండి వీడికి అని మనసు ఆ స్వార్థ చింతన పోదటది. ఎంత గొప్పగా చేసినా సేవ ఏంటంటే బిజీగా ఉన్నారంటే చాలా సేవలో మునిగి ఉన్నాం సార్ 4 రోజుల నుంచి అంటాడంటే అది లోపల నుంచి తన్నుకొస్తూ ఉంటారు. అది ఎంత చెప్పకుండా ఉందామన్నా అది వస్తూ ఉంటుంది సేవ చేస్తున్నామని. కానీ అవతార పురుషుడికి సద్గురువుకి ఎవడికైతే సేవ చేశాడో వాడు వేరే కాదు నేనే అనేటువంటి ఎరుక వాడికి ఉండడం వలన ఇలా ఆలోచించాడు. నేను రోజు పొద్దున్నే నా మొహాన్ని 3 సార్లు కడుగుతాను. నేను మనం ఎవరికన్నా చెప్తావా? ఎందుకంటే నా మొహం ఇది, నీ మొహం నువ్వు కడుక్కోపోతే ఎవరికి కడుగుతావో అంటాడు ఎవడైనా. నా పళ్ళు చాలా శుభ్రంగా తోముతాను ఉండని మనం అనం కదా, అవి మన పళ్ళే, మరి తోకోవడం మినిమం ధర్మం అది. అలాగే నేను ఎవరికైనా సేవ చేసినప్పుడు నాకు నేనే సేవ చేసుకుంటున్నాను అని అనుభూతి పొందగలను. కనుక స్వార్థ చింతన ఇంత కూడా ఉండేటువంటి ఆస్కారం లేదు. నీకు అది పుస్తకంలో చదివి అనుకుంటున్నావు, కానీ ఆ అనుభూతి లేకపోవడం వలన ఎంతో కొంత నీ అహం చెప్తూ ఉంటుంది, నువ్వు చాలా గొప్ప సేవ చేసేవాడిని, నీకు రుణపడి ఉండాలి వాడి. ఆడు చూడండి ఎంత సెల్ఫ్లెస్ సర్వీస్ చేసేది నేను, అయినా ఆడు నేను పట్టించుకోవట్లేదు అంటాం. మరి వాడు చేసింది సెల్ఫ్లెస్ సర్వీస్ అయితే వాడు ఎందుకు పట్టించుకోవాలి వీడిని?
వీడికి సెల్ఫ్ ఉంది, వీడికి చేసిన సర్వీస్. అది మనం నైజం. అందుకని కారణం ఏమిటి? మన అందరిలోనూ నేనే ఉన్నాను అని ఆయనకు ఎరుక ఉంది. వైల్ యు ఆర్ నెవర్ కాన్షియస్ దట్ ఐఎమ్ ఇన్ యూ, కానీ నేను నీలో ఉన్నాను అని నీకు ఎంత కూడా చైతన్యము లేదు. డైలీ ఐ సపోర్ట్ యూ అండ్ షేర్ యువర్ కాన్షియస్నెస్. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి నీకు కావలసిన ప్రతిదీ ఇచ్చేది ఎవడు? కరుణశ్రీ పద్యాలు ఉంటాయి చూడండి, ఘంటసాల పాడినది, ఎంత బాగుంటుందో అది. భగవంతుడు చేసేటువంటి సేవ అందులో చాలా అద్భుతంగా రాశాడు. గుర్తుందమ్మా నీకు? ఏ పక్షికి ఏ మేత వెయ్యాలో ఆయన రాత్రంతా సమకూరుస్తూ ఉంటాడు. తెల్లారు లేస్తే ఏ పక్షికి ఏది అవసరమో, ఏ చెట్టుకు ఏ మొక్కకు ఏ పువ్వు పుయ్యాలో, అలాగే ఏ పసివాడికి తల్లి పాలిండ్లలో ఎంత పాలు సమకూర్చాలో ఇవన్నీ కూడా తెల్లవార్లు చేసి చేసి సమకూర్చి అలిసిపోయావా ప్రభు, ఒక్క క్షణం నా హృదయంలో విశ్రాంతి తీసుకుని నేనేం అడగనులే నిన్ను అంటాడు ఆ పాటలో. ఘంటసాల పాడినటువంటి పాట. అంటే ఐ డోంట్ ఆబ్లిగేట్ యూ, నా దగ్గర వచ్చి విశ్రాంతి తీసుకున్నందుకు నేనేమి ఇబ్బంది పెట్టను, నిన్ను ఏమి అడగను, నాకేమి ఇవ్వక్కర్లేదు, జస్ట్ వచ్చి విశ్రాంతి తీసుకుని వెళ్ళిపో, ఎందుకని నిన్ను చూస్తే నాకు అంత బాధ వేస్తుంది అంటాడు అనమాట. అది బాబా అంటున్నారు ఇక్కడ. నీవు ఉదయం లేచింది మొదలు నీకు సమకూర్చి పెట్టేదంతా నేనే, నీకు చైతన్యానికి బలం ఇచ్చేదంతా నేనే. బాబా స్పష్టంగా తన ప్రేమికుల గురించి చెప్పారు. నీకున్నటువంటి నేర్పు, కళలు ఇవన్నీ నేనిచ్చినవే, నా భిక్ష అది. అంతేకాదు నీవు భత్యం సంపాదించుకునేటువంటి ఉపాధి అది కూడా నా భిక్షే, ఆ డబ్బు సంపాదించేటువంటి పరిస్థితి కూడా నా భిక్షే, కానీ నాకే ఖాళీ లేదని చెబుతూ ఉంటావు ఆశ్చర్యపడి అని కూడా అన్నాడు బాబు. అంటే ఆ డబ్బు సంపాదించడం మునిగిపోయి అస్సలు ఖాళీగా ఉండలేదండి, 2 నెలల నుంచి సెంటర్కి రావడం అవటం లేదని అంటూ ఉంటాం. అంటే అది మనకు తెలియక ఆయన చెప్తున్నాడు, ఒరే నేనేరా నీకు ఇచ్చేదంతా. నౌ ఐ వాంట్ యూ టు అప్హోల్డ్ మీ సో దట్ వన్ డే యూ కెన్ షేర్ మై కాన్షియస్నెస్. అందుచేత ఇప్పుడు నేను చెప్తున్నాను, గమనించు, నేనే నీకు అంతా సమకూర్చి పెడుతున్నాను అనేటువంటి సత్యాన్ని సదా జ్ఞాపకం ఉంచుకో. దానివల్ల నాకేం కలిసి రాదు, ఒక రోజుకు నాతో ఏకము కాగలవు నువ్వు, అది నాకేం కలిసి రాదు, నీకే లాభము. ఫార్ మ్యాన్ అన్కాన్షియస్ ఆఫ్ యాక్చువల్లీ పొసెసింగ్ ది నెవర్ ఎండింగ్ కంటిన్యూస్లీ కాన్షియస్ ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ఎల్స్ ఈజ్ నథింగ్, everything is everything. Unconscious of actually possessing the never-ending, continuously conscious experience that God is everything and all else is nothing. Everything is everything. అది మానవుడికి నిజానికి ఈ చైతన్యము సొంతము. వీడికి ఏంటి, నేను ఒక్కడినే, భగవంతుడే కదా ఉన్నాడు. మనం ఎవరు? భగవంతుడి యొక్క రూపమే. మనం పొరపాటు అపార్థం చేసుకుంటున్నాం. నేను ఫలానా మల్లికిని, నేను నాగేశ్వరరావుని, రాంగ్ ఐడెంటిటీ అన్నారు బాబా. ఇదంతా అందుచేత యథార్థానికి మనము శక్తి స్వరూపులము, భగవంతుడి రూపమే, సర్వము నిండి ఉన్నది మనమే. ఆ ఏనుగు కథ ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనం జ్ఞాపకం ఉంది కదా ఏనుగు కథ, మొదటి రోజు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు సర్కస్లో ఏనుగు ఉంటుంది, చాలా పెద్ద ఏనుగు ఉంటుంది, కానీ దాన్ని ఎలా కడతారు ఎప్పుడన్నా చూసారా మీరు? మామూలు ఇంత రాట వేసి ఉంటుంది, ఇంత సన్నం తాడేసి కట్టుంటుంది. అది నిత్యం అనుకుంటూ ఉంటుందట, వీడు మనిషి ఎంత ఉన్నాడు, వాడి చేతిలో నేను బందీ అయిపోయాను, ఇలా లొంగిపోయి ఉంటున్నాను నేను అనుకుంటుంది. కానీ నిజానికి అది కాలు ఎలా అంటే అది ఎగిరిపోతూ ఉండదు. అది కానీ చిన్నతనం నుంచి దాని మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసాడు అనమాట. ఆ తాడు కట్టి కదలకు, అలా ఉండు, కట్టేయండి దాన్ని అంటే కట్టేస్తే ఓహో నన్ను కదలలేను, కట్టేస్తే కదలలేను అనుకుని అది చాలా బలమైంది అనుకుంటూ ఉంటుంది అనమాట. అది నిజానికి తన శక్తి చాలా గొప్పది, కానీ దాని మైండ్ అలా కండిషన్ అయిపోయింది. అలాగే మనం కూడా విపరీతమైన శక్తి సంపన్నులు అవ్వటం. మనం అసలు వీక్ కాదు, మనం దరిద్రం మనకు లేదు, నిత్యము దివ్యానందము అనుభవించడానికి తగినటువంటి వాళ్ళం మనం. కానీ నాకు కష్టాలు అనుకుని ఏడుస్తూ ఇలా తల మీద చెయ్యేసుకోవడం అలవాటైపోయి ఇలా అయిపోయా ఉన్నాడు బాగా. యథార్థానికి నువ్వు భగవంతుడి స్వరూపాన్ని, నువ్వు యు ఆర్ ఆల్ కాంపిటెంట్, ఆల్ పవర్ఫుల్, ఆల్ బ్లీజ్, కానీ ఇలాగ అనుకోని ఇలా అయిపోయావు అన్నాడు. ఆ ఏనుగు మనకి ఉదాహరణ.
అది వాడి చేతిలో నేను బందీ అయిపోయిన అనుకుంటూ ఉంటుందట. కానీ వాడు గట్టిగా కాలు ఎగరిచ్చి పారిపోతాడు, వాడి ఉంటాడు. ఎయిర్ ఈజ్, వాటర్ ఈజ్, ఫైర్ ఈజ్, ఎర్త్ ఈజ్, లైట్ ఈజ్, డార్క్నెస్ ఈజ్, ఇన్సెక్ట్ ఈజ్, ఫిష్ ఈజ్, మ్యాన్ ఈజ్, గాడ్ ఈజ్. బాబా చెప్తున్నారు చూడండి. అంటే అన్నీ ఉన్న వస్తువులను చెప్తున్నారు. ఎన్ని ఉన్నాయో, ఒక చేప ఉంది, ఒక వెజిటబుల్ ఉంది, గాలి ఉంది, నిప్పు ఉంది, నీరుంది, జంతువు ఉంది, మనిషి ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు కదా. బ్యాడ్ ఈజ్, పెయిన్ ఈజ్, ప్లెజర్ ఈజ్, అలాగే నొప్పి ఉంది, ఆనందం ఉంది, చెడు ఉంది, మంచి ఉంది. దెర్ ఈజ్ నో ఎండ్ టు వాట్ ఈ. ఇలాగ మనం చెప్పుకుపోతే ఇది ఉంది, అది ఉంది అని ఈ ఉన్న వస్తువుల గురించి అనంతంగా మనం చెప్పవచ్చు. అంటిల్ హీ అరైవ్డ్స్ ఎట్ నథింగ్ ఈజ్. చిట్ట చివరికి అసలు ఏదీ లేదు అనేటువంటి స్థితి చేరుకునే వరకు ఇవన్నీ ఉన్నాయనే చెప్తూ ఉంటాడట మనిషి. అండ్ ఇన్స్టంటేనియస్లీ హీ రియలైజెస్ గాడ్ ఈజ్. ఏదీ లేదు అని ఎప్పుడైతే వీడు ఎరుకతో తెలిసిందో వెంటనే ఉన్నది భగవంతుడు ఒక్కడే అనే సత్యాన్ని గమనించగలుగుతాడు. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ మ్యాన్ టు యాక్సెప్ట్ అండ్ కీప్ ఆన్ యాక్సెప్టింగ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దట్ గాడ్ ఈజ్. భగవంతుడు ఉన్నాడు అని అంగీకరించడం అంత సులువేం కాదు మనిషికి. అలాగే ఈవేళ అంగీకరించిన రేపొద్దున మళ్ళీ కష్టం వచ్చేటప్పటిగా ఉంటే ఇలాగెందుకు వద్దండి నాకు మళ్ళీ మారిపోతూ ఉంటుంది. దీన్ని కలకాలం పోషించడం కూడా కష్టం. ఈ అనుభూతిని, భగవంతుడు ఉన్నాడు అని అనుభూతిని. ఈవెన్ ఆఫ్టర్ హిజ్ ఫర్మ్ యాక్సెప్టెన్స్ దట్ గాడ్ ఈజ్. ఒకవేళ ఒక పెద్ద అనుభవం కలిగేస్తే వాడికి, అమ్మ ఉన్నాడండి బాబా దేవుడండి, తిరుగులేదండి దీనిలో అని సభలో డిక్లేర్ చేసేస్తాడు. వాడికి ఏదో ఒక లాభం కలగడం, కష్టం తప్పడం జరిగింది అనుకుందాం, వెంటనే డిక్లేర్ చేసేస్తాడు. మన బాబా చెప్తూ ఉంటాడు మైక్ పట్టుకొని అంత ఆవేశంగా, అలాగా డిక్లేర్ చేసేస్తూ ఉంటాడు. బట్ ఇట్ ఈస్ సుప్రీమ్లీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు రియలైజ్ దట్ హి హస్ ఫర్మ్లీ యాక్సెప్టెడ్. కానీ దాన్ని నిజంగా పూర్తిగా తిరుగు లేకుండా అంగీకరించడం చాలా దుర్లభమైనటువంటి విషయము. అండ్ రియలైజేషన్ మీన్స్ that instead of being fully conscious that he is man, he becomes fully conscious that he is God, was God, has always been God and will ever remain God. కొంతమంది అంటూ ఉంటాం రియలైజేషన్ వచ్చేసిందండి వాడికి అని. అంటే రియలైజేషన్ అంటే ఏమిటి? బాబా అంటున్నారు, ఆ రియలైజేషన్ వచ్చిన క్షణము అసలు నేను భగవంతుణ్ణి, ఇవన్నీ పొరపాటుగా అనుకున్నాను ఇన్నాళ్ళు, ఇదివరకు భగవంతుణ్ణి, ఇప్పుడు భగవంతుణ్ణి, భవిష్యత్తులో కూడా భగవంతుని, అసలు ఉన్నది నేను ఒక్కడినే అని అనుభవం వస్తే వాడికి బ్రహ్మానుభవము వచ్చింది అనొచ్చు. అది రియలైజేషన్. అంటే వాడు ఊహతో కానీ హృదయంతో కానీ అనుకోవడం కాదు, వాడు అయిపోతాడు. అది భగవంతుడు అయిపోతాడు అనమాట వాడు. అది రియలైజేషన్. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మ్యాన్ ఈజ్ ఎవర్ సీకింగ్ ద గోల్ విచ్ ఈజ్ టు రియలైజ్ హిజ్ ట్రూ సెల్ఫ్. ప్రతి మానవుడు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు తాపత్రయం పడుతూనే ఉంటాడు. మానవుడే కాదు, పేడ పురుగు దగ్గర నుంచి తాపత్రయం పడుతూనే ఉంటాడు, ఏదో తాపత్రయం. బాబా అంటున్నారు అసలు ఈ తాపత్రయం అన్నిటికీ మూలమేంటో తెలుసా? నేను భగవంతుడిని అనే సత్యం తెలుసుకోవడం కోసం వాడికి తెలుసో తెలియకో, అందుకే ఈ తాపత్రయం అంతా. అంటే డబ్బు సంపాదించేస్తే ఇది తెలిసిపోతుందేమో అని లోపల వాడికి పొడుతూ ఉంటుంది అన్నమాట. లేకపోతే ఒకటి పెద్ద ఆర్టిస్ట్ అయిపోవాలి, గిన్నెస్ బుక్ ఇచ్చేయాలి, అది వచ్చేస్తే నాకు ఆ గోల్ రీచ్ అయిపోతానేమో అనే తాపత్రయం. ఒకడు మందు కొట్టిస్తూ ఉంటాడు, ఒక బాటిల్ తర్వాత ఒక బాటిల్, అంటే ఇవన్నీ తాగేస్తే అది రీచ్ అయిపోవచ్చు అనే తాపత్రయం అనమాట. తెలియకుండా మన లోపల చైతన్యం దానికోసం తాపత్రయపడుతూ ఉంటుంది. ఇవి ప్రతి మనిషి జీవి పడేది దానికోసం తాపత్రయమే. ద వెరీ నియరెస్ట్ అండ్ ఇన్నర్ మోస్ట్ టు మ్యాన్ ఈజ్ హిస్ సోల్. అసలు మానవుడికి అతి దగ్గరైనటువంటి వస్తువు ఏది అంటే వాడి ఆత్మ. వాడి ఆత్మ వాడికి అతి దగ్గరైనటువంటిది. బట్ ది హ్యూమర్ ఆఫ్ ఇట్ ఈజ్ హీ ఫీల్స్ దాట్ ఇట్ ఈజ్ ఫార్ 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 అవే. కానీ దానిలో తమాషా ఏంటంటే అది ఎక్కడో దూరంగా ఉందనుకుంటాట ఆత్మ. వాడు ప్రతి మానవుడు కూడా. దేర్ అపియర్స్ టు బి నో ఎండ్ టు హిస్ జర్నీస్ టువర్డ్స్ ద గోల్ through the numberless highways and byways of life and death, although in fact there is no distance at all to cover. అంటే
తన ఆత్మని పొందడం కోసం బయట ప్రయాణం చేస్తూ ఉంటాడు వీడు. జన్మ జన్మలుగా చచ్చి పుట్టి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ గుడికి వెళ్ళి ఆ ఆశ్రమానికి వెళ్ళి ఇలా తిరుగుతూనే ఉంటాడు. కానీ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. అందుకే బాబా చెప్తారు, వై హ్యాస్ ఇట్ బికమ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మ్యాన్ టు ఫైండ్ గాడ్? బికాజ్ హీ సెర్చింగ్ ఫర్ సంథింగ్ విచ్ హీ నెవర్ లాస్ట్. అసలు ఎందుకయ్యా భగవంతుడిని పట్టుకోవడం ఎంత కష్టమైపోతుంది మనిషికి? దానికి సమాధానం బాబా చెప్పారు. వాడు ఎప్పుడూ పోగొట్టుకోని వస్తువు గురించి వెతుకుతున్నాడు. వాడు చెవట్లు తుడుచుకొని ఎక్కడ దొరుకుతుంది? వాడి జేబులో ఉంది అది, కానీ ఊరంతా వెతుకుతున్నాడు. ఇక్కడ అక్కడ ఎక్కడ దొరుకుతుంది అది? అందుకని అంత కష్టమైపోతుంది. వాడు అక్కడ ఇక్కడ వెతకడం మానేసి ఇలా చూస్తే వాడు అయిపోయింది సిలబస్. ఆ కస్తూరి మృగం కథ చెప్తారు కదా, చివరికి ఆ కొండ మీద జారి పడిపోయి ఆ చనిపోయే ముందు రియలైజ్ అవుతుందన్నమాట, అబ్బో వాసన బాగా వస్తుందని చూస్తే బొడ్డు దగ్గర నుంచి వస్తూ ఉంటాడు. అలాగే అసలు ఈ వైభవం అంతా నీలోనే ఉంది, అది నువ్వు తెలుసుకుంటే అయిపోయింది అంటే మనం బయట నుంచి పొందాల్సింది ఏమీ లేదన్నారు. సర్వస్వము నీ లోపల ఉంది, కానీ అవసరం లేని కొన్ని ఉన్నాయి, అవి కప్పేసి ఉంచుతున్నాయి. అవే సంస్కారములు. అవి తీసేస్తే నీ వైభవం అంతా బయటికి వెల్లడైపోద్ది అన్నారు. సో అవి తీయడం కోసమే నేను వచ్చానన్నారు బాబా, ఆ సంస్కారాలు తీయడం కోసం. సో మనం ఆయనతోటే మనం లింక్ పర్మనెంట్గా మెయింటైన్ చేస్తే ఆ లాభం మనకు దొరుకుతుంది. ఇప్పుడు ఇంత పుస్తకం ఉంటుంది, కొంతమంది పేజీ చదివేసి బాగుందండి ఎక్కడ చదవగలండి అని పెట్టేస్తారు. ఇంకొంతమంది 10 పేజీల వరకు నిలబడద్దు వాడికి శ్రద్ధ. 10 పేజీలు ఎప్పుడు కాదే 4 నెలలు అయిందండి 10 పేజీల తర్వాత 11వ పేజీ వెళ్ళలేదంటాడు. అలాగా కొంతమంది మాత్రం కడదాకా చదివేస్తాడు మొత్తం. అలాగే బాబాను పట్టుకున్న వాళ్ళలో కూడా ఇన్ని డిగ్రీస్ ఉంటాయన్నమాట. ఎప్పుడో ఒకసారి కనపడి ఇలా 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 అనేసి వెళ్ళిపోయి కూడా ఒకడు ఉంటాడు. అంటే వాడి స్థాయిని బట్టి ఒకడు రకరకాల పువ్వులు పట్టుకొచ్చి పెట్టేసి పోతుంటాడు. వాడికి అంతవరకే రిలేషన్షిప్. వస్తే మాత్రం చాలా శ్రద్ధగా ఈ పువ్వులన్నీ పెట్టేస్తాడు, చేసేస్తాడు, పోతాడు. చూస్తున్నాం కదా మనలోనే ఇంతమంది డిగ్రీస్ ఉంటారు. అంటే దాన్ని బట్టి ఆయనతో అనుబంధం బట్టి మనకు బిహేవియర్ కూడా ఉంటుందన్నమాట. కానీ ఆయన ప్రయోజనం పూర్తిగా పొందాలంటే మాత్రం ఈ పూర్తిగా ఆఖరి పేజీ వరకు చదివితేనే ఉంటుంది. లేకపోతే ఆ పుస్తకం ఉంది, మనం కొన్నాం, రోజు చూస్తున్నాం దాన్ని, కానీ అక్కడే ఉంటుంది. దానిలో విషయం మనకు ఏమీ తెలియదు. అలాగే ఆయనతో కూడా వ్యవహారం అంతే, కడదాకా చూసేమన్నాడు బాబా. తేల్చేసుకొని నా వ్యవహారం ఏంటో అన్నాడు. హ్యావింగ్ అచీవ్డ్ ఫుల్ కాన్షియస్నెస్ యాజ్ మ్యాన్, హీ హ్యాజ్ ఆల్రెడీ అరైవ్డ్ ఎట్ హిజ్ డెస్టినేషన్. ధర్మంగా చెప్పాలంటే మొట్టమొదటి మానవ దేహాన్ని దాల్చగానే వాడి గమ్యం దగ్గరికి వచ్చేసేది. వాడు గడికి అక్కర్ల ప్రయాణం అయిపోయింది. నేను భగవంతుడను అనేటువంటి అనుభవాన్ని ఆస్వాదించడానికి సర్వ సామర్థ్యము వాడికి వచ్చేసింది వాడికి. అదే బాబా చెప్తున్నారు. హ్యావింగ్ అచీవ్డ్ ఫుల్ కాన్షియస్నెస్, మనిషిగా పూర్తి చైతన్యం వస్తుంది. మనిషి ముందు పూర్తి చైతన్యము ఉండదు. అంటే ఏంటి? ఉదాహరణకు నాకు అనిపించింది, ఒక ఆవు నేను ఆవును, నేను తెల్లగా ఉన్నాను అని మనం చెప్పినంతగా చెప్పలేదు. అది దానికి తెలియదు. బహుశా మనం నేను ఫలానా నన్ను ఇంత మాట అంటాడండి ఆడ సంగతి చూస్తానంటే మనకి చైతన్యం పూర్తిగా ఉంది. అంచేతే మనకు కోపం వస్తూ ఉంటుంది, అహం వస్తూ ఉంటుంది, ప్రేమ వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకని? మనలో చైతన్యం సంపూర్ణముగా అభివృద్ధి చెంది ఉంది. మీరు ఆ గాడ్ స్పీక్స్లో చార్ట్ చూస్తే రాయి నుంచి చైతన్యము పెరుగుతూ 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 వచ్చి మనిషి అయిన తర్వాత ఒక సర్కిల్ వస్తుంది. ఆ తర్వాత కూడా ప్రయాణం ఉంటుంది, కానీ ఇంక చైతన్యం పెరగదు, స్టాండర్డ్గానే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? చైతన్యము సంపూర్ణముగా పెరిగిపోయింది మనిషిలో. ఇంక వాడికి ఏం పెరగాల్సింది లేదు, వాడికి ఏం కొదువు లేదు అసలు. ఇంకా వాడికి కావాల్సింది దరిద్రం పదార్థాలు అవసరం లేని కొన్ని ఉన్నాయి వాడి దగ్గర. అవి తీసేస్తే ఇప్పుడు మన శిల్పం చెప్తారు కదా, ఇప్పుడు అజంతా శిల్పం ఉంది, చాలా అందమైన శిల్పం చూస్తాం మనం. ఎక్కడి నుంచి చూసింది అందం అంతా? అదే బండరాయిలో అక్కడ 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 అవసరం లేని మొక్కలు చెక్కి తీసేస్తే అంత అందం వచ్చేసింది దానిలో. అంటే ఆ సౌందర్యం అంతా ఆ పనికి మాలిన బండరాయిలోనే ఉంది. కానీ అవసరం లేని చోట కొన్ని మొక్కలు చెక్కి తీసి పడేస్తే అంత అందం కనపడుతుంది దానిలో. అలాగే బాబా అంటున్నాడు, నువ్వు కూడా సాక్షాత్తు పరమేశ్వరుడు స్వరూపానివే, నువ్వు అన్నీ ఉన్నాయి, అవసరం లేనివి కొన్ని ఉన్నాయి, అవి తీసేస్తే చాలు. నువ్వు అది కావాలి ఇది కావాలని ఏడవకు, నీకు అన్నీ ఉన్నాయి, నీకేది లోటు లేదు అసలు. అనవసరమైనవి కొన్ని ఉన్నాయి, అవి తీసేస్తే చాలు. అందుకే నన్ను ఏమి అడకు ఏమి అడకు ఏమి అడకు అంటాడు బాబా. ఎందుకని నీకు ఉన్నాయి అన్నీ.
ఇంకా కావాలి కావాలని ఏడ్చి 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 ఇంకా అక్కడే ఉంటున్నావు నువ్వు. వద్దు, నీకు అనవసరం, నీకు తీసేస్తే అయిపోయింది, సర్జరీ చేయాలన్నాడు. అక్కడ సంస్కారం అంతే, మన దగ్గర ఉన్నాయి పోవాలి, వదలగొట్టుకుని బిజినెస్ ఉంది. అందుకనే బాబా ఒక సహవాసంలో ఓపెనింగ్ స్టేట్మెంట్లో చెప్పాడు. చాలామంది వచ్చారు, చాలా సంతోషం. కానీ ఎవరైనా ఏదైనా విషయవాంఛలను ఆశించి వస్తే దిస్ ఈజ్ రాంగ్ అడ్రస్. ముందే చెప్పేస్తున్నాను, టైం ఇస్తున్నాను, 1 గంట పోండి, నేనేమి ఇవ్వను. నేను క్షవరం చేసేవాడినే కానీ నీకేం వస్తువులు ఇచ్చేవాడిని కాదు. బోళ్ళు మంది సాధువులు యోగులు ఇండియా అంతా కోకొల్లలుగా ఉన్నారు, పోండి, వాడు ఏం కావాలంటే అవి ఇస్తారు. అవన్నీ చిన్నవాడు ఇచ్చేవి, నేను చౌకబారు కాదు, ఐఎమ్ ది హోల్సేలర్. డైరెక్ట్ గాడ్ కావాలంటే రండి నా దగ్గర, కేజీ లెక్కన అమ్మను నేను, టన్నుల లెక్కే తేల్చుకున్నాను. నేను 1 గంట టైం ఇచ్చాను. ఎందుకని అది రహస్యం ఇదనమాట. మనకేం అక్కర్లేదు, ఉన్నాయన్నీ ఉన్నాయని తెలియదు. జేబులో ఉంది, చెక్ బుక్ ఉంది, కానీ అది సంతకం పెట్టి వాడుకోవచ్చని తెలియదు మనకి. చెక్ పెట్టుకోరా బాబు, సంతకం పెట్టి వాడుకోని చెప్తాడు అంతే. అందుకే మేలుకొలుపు అన్నాడు. మనకేమి ఇవ్వడైనా కళ్ళు తెరిస్తే సరిపోద్ది అనమాట. మనకు ఉన్నదే అదంతా, కొత్తగా ఏమి అక్కర్లేదు. స్టిల్ he is unable to realize this divine destiny because his consciousness remains completely focused on his inverted, limited, finite self, that is the mind, which ironically has the means of achieving consciousness. అసలు వీడికి సంపూర్ణ చైతన్యం రావడానికి ఏది సహాయం చేసిందో తెలుసా మానవుడికి? మనస్సు. ఈ మనసు వల్లే వాడంతా శోధించి పరిశోధించి అన్నీ తెలుసుకుని, ఓహో ఇదనమాట అని ఈ బుర్రనే ఉపయోగించి వాడు మొట్టమొదటి మానవ దేహాన్ని సంపాదించుకున్నాడు, రాయిగా ఉన్నవాడు. కానీ ఇప్పుడు వీడి మనస్సంతా, వీడి చైతన్యం అంతా ఈ మనసు అధీనంలోకి వచ్చేసి ఇలా దండ కట్టుకొని నిలబడుతోంది. ఆ మనసు చెప్తోంది అది చేయి ఇది చేయి అని, ఈ ప్రపంచంలో ఉండేలాగా వాటి చేయి. అంటే ఏంటనమాట, మైండే ఈ నాటకం అంతా ఆడించేది. మన మిగిలిన శరీరం అంతా ఉన్నా కూడా అది ఏం తెలియదు దానికి. ఈ మైండ్ అంటే యు ఆర్ యువర్ మైండ్ అన్నారు బాబా. బిఫోర్ హీ కెన్ నో హూ హీ ఈజ్, మ్యాన్ హ్యాస్ టు అన్లెర్న్ ద మాస్ ఆఫ్ ఇల్యూజరీ నాలెడ్జ్ హీ హ్యాస్ బర్డెన్ హిమ్సెల్ఫ్ విత్ ఆన్ ది ఇంటర్మినబుల్ జర్నీ ఫ్రమ్ అన్కాన్షియస్నెస్ టు కాన్షియస్నెస్. తను ఎవరో అనుభవపూర్వకంగా తెలుసుకునే ముందు మానవుడు ఇంత పెద్ద ప్రయాణం చేసి తన కాళ్ళ నిండా ఎంతంత పొరల ధూళి పోగు చేసుకుని వచ్చాడు. పనికిమాలిన పరిజ్ఞానం ఇది, వాడికి ఏం ఉపయోగపడదు ఏ రకంగా. అందుచేత దీన్ని అంతా మొత్తం వదిలించేసుకుని అమ్మయ్య నాకేమీ తెలియదు అని వాడు ఆ స్థితి చేరాలి. అంటే పలక శుభ్రంగా చెరిపేసుకోవాలన్నమాట. దాని మీద రికార్డ్ అయ్యింది ఇవన్నీ కూడా క్లీన్, అంటే ఫార్మేట్ చేసేయాలి డిస్క్ని ఫార్మేట్ చేసేసి ఒక్క ఫైల్ కూడా లేకుండా క్లీన్. అప్పుడు వాడు తెలుసుకోగలడు. ఇట్ ఈజ్ ఓన్లీ త్రూ లవ్ దట్ యూ కెన్ బిగిన్ టు అన్లెర్న్. మరి ఎలాగయ్యా? మనం ఎన్నాళ్ళు కూడబెట్టుకున్న ఈ జ్ఞానం ఎంత అటాచ్మెంట్ పెంచేసుకున్నాం, మరి దీన్ని ఎలాగ వదిలించుకోవడం? ప్రేమ ఒక్కటే సాయం చేయగలదు. ఎందుకని ప్రేమ వల్ల ఏమవుతుంది? ఉదాహరణ చెబుతాం. ఒక పెద్ద పిహెచ్డీ ఉంటాడు, వాడు ప్రతి క్షణము నేను ప్రొఫెసర్ని, మిగిలిన వాళ్ళంతా ఎలా బతుకుతారో వీళ్ళు అలుపులు అనుకుంటూ జీవితం గడిపినవాడు. వాడు బాబా దగ్గరకు వచ్చాడు అనుకుందాం, ఇప్పుడు వార్డ్ పార్సల్ అటు వాడే, అందరితో పాటు ఆ బెంచ్ మీద పడుకుంటూ ఉంటాడు, అక్కడ తిరుగుతూ ఉంటాడు, అక్కడ తుడుస్తూ ఉంటాడు. ఇవన్నీ ఏంటి? తనకున్న జ్ఞానం గురించి సంపూర్ణంగా మరుపును పడిపోతాడు. ఏమైందప్పుడు? ఇది నిమ్మగా జారిపోతుంది వాడి దగ్గర నుంచి కదా. నేను ఫలానా అని జ్ఞాపకం చేసేటువంటి ఈ పరిస్థితి పోయింది వాడికి. ఎందుకంటే ప్రేమలో దానికి ఏమి స్థానం లేదు అసలు. చదువుకున్నవాడు ఒకటి, చదువు లేనివాడు ఒకటి. సో ప్రేమ వలన నీవు సంపాదించుకున్నటువంటి ఈ మహాజ్ఞానాన్ని వదిలించుకోగలవు. అండ్ ఈవెన్చువల్లీ పుట్ ఎన్ ఎండ్ టు ఆల్ దట్ యూ డు నాట్ నో. అందుచేత నీకు తెలియదు అనుకుంటున్నావు కదా కొన్ని. ఇప్పుడు చదువులేని వాడు ఏమనుకుంటాడు, అయ్యి బాబు వాడికి ఎంత తెలిసిపోయిందో, వాడికి ఎంత ఇది వచ్చేసిందో అనుకుంటూ ఉంటాడు కదా. వాడు అది కూడా వదిలించుకుంటాడు. అంటే తెలియవలసింది ఏమీ లేదు. బాబా ఎంత చక్కని ఉదాహరణ చెప్పారు తెలుసా? చదువు గురించి, అనుభవం గురించి అద్భుతంగా చెప్పారండి. ఒక చిన్న ఉదాహరణ. ఒక పల్లెటూళ్ళలో ఒక మూల గ్రామం ఉంది, ట్రైబల్ విలేజ్. వాడికి ఏదో మనం ఆ ఊరు వెళ్ళాం, లేకపోతే ఉద్యోగం బదిలీ అయింది. వాళ్ళందరికీ చెప్తాను, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి, ఎంత బాగుంటుంది అమెరికా అంటే. ఆడు ఇంకా అలా మనకి చెప్పండి బాబాయ్ అమెరికా ఎలా ఉంటుంది అంటే చెప్తుంటే వాడు అంతా ఇంటా ఉంటాడు. వాడికి ఏం తెలుస్తుంది? విమానం అంటే ఏంటి బాబాయ్ అంటాడు. కానీ ఓదరు కొట్టేస్తూ ఉంటాం. వాడు చాలా
ఇదిగా వింటాడు. వాడు న్యూయార్క్ అంటే ఒక అవగాహన ప్రారంభం చేసుకుంటాడు. మనం చెప్పిన ఈ జ్ఞానం అంతా కలిపి వాడు ఇంత పుస్తకం రాయించుకున్నాడు అనుకుందాం. ఆయన ఒక్కసారి టికెట్ కొనేసి న్యూయార్క్ పంపిస్తే చిచి బయట పారేని ఏదో పుస్తకం వేస్ట్ ఇదంతా, అసలు న్యూయార్క్ అంటే ఇది అని వాడు వెంటనే తెలిసిపోద్దాడికి. అలాంటి జ్ఞానం ఇచ్చేస్తాను నీకు అన్నాడు బాబా. నీకేం నేర్చుకోకర్లేదు, ఎవరి దగ్గర నువ్వేం చెయ్యక్కర్లేదు, స్ట్రైట్గా నేను తీసుకెళ్ళి న్యూయార్క్ నడిబొట్టుని నిలబెట్టేస్తా. ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చేయడం అంటే అదనమాట బాబా చెప్పి. ఆ జ్ఞానాన్ని డైరెక్ట్గా నేరుగా ప్రత్యక్షంగా ఇచ్చేస్తాడు అంతే. అప్పుడు వీడికి ఏమన్నా చెప్పొచ్చా? మీరు వ్యాసాలు చెప్పాలా, పుస్తకం బయటకి ఇచ్చిరేస్తున్నాడు. చాలేవా చెప్పు, 2 ఏళ్ళు చెప్పు, ఒక్క మొక్క కూడా కరెక్ట్ కాదు నువ్వు చెప్పింది, అసలు నువ్వు అనుకున్నది వేరు, నేను అనుకున్నది వేరు, నేను చూసింది వేరు, ఇదంతా వేరు అంటాడు వాడు. అంచేత మన జ్ఞానం యొక్క విలువ అంతే, ఎక్స్పీరియన్స్తో పోలిస్తే. అంచేత ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్. అది చదువుతో సంబంధం లేదు వాడికి. అందుకని ఇవన్నీ వదిలించుకోవాలి మనం అంటున్నాడు. ఇవన్నీ అడ్డు. మనం పోగు చేసుకున్న జ్ఞానం అంతా అసలు అడ్డమడ్డికంతా. అంచేత దీన్ని వదిలించుకోవాలి ముందు. గాడ్ లవ్ పెనట్రేట్స్ ఆల్ ఇల్యూషన్ వైల్ నో అమౌంట్ ఆఫ్ ఇల్యూషన్ కెన్ డిమ్ గాడ్స్ లవ్. భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమ అది మాయను ఛేదించుకొని పోగలదు. ఎన్ని పొరలున్నా కూడా దాన్ని ఏమి చేయలేవు ఆ ప్రేమని. కానీ ఎన్ని పొరలు మాయినా సరే దివ్య ప్రేమను మసగబారీలాగా చేయలేవు. ఎందుకంటే వెలవెలబోతూ ఉంటుంది ఆ భగవంతుడి ప్రేమ ముందు. యూ విల్ ఫైండ్ దట్ ఇన్ సర్వింగ్ అదర్స్ యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్. ఆ దివ్య ప్రేమ నీలో వస్తే అప్పుడు ఏమనిపిస్తుంది? ఇతరులకు నువ్వు సేవ చేస్తున్నావు అనుకో, నాకు నేనే సేవ చేసుకుంటున్నాను, అంతేగాని ఇంకొకరికి కాదు సుమా అని నీ హృదయము అనుభూతి పొందగలదు. బాబా ఒక చోట అన్నారు, ఇలాగే చెప్తున్నారు బాబా దివ్య ప్రేమ గురించి. బాబా దివ్య ప్రేమ ఉందో లేదో ఎలా తెలుస్తుంది ఒకడికి, మాకు ఎలా తెలుస్తుంది అని అడిగారు. ఎర్లీ మండలి వాళ్ళు అడిగిన ప్రశ్న. ఓకే చెప్తానన్నారు, మీ భాషలో నేను చెప్తాను. నువ్వు బాగా డబ్బున్నవాడు, ఒక 4 అంతస్తులు మేడ ఉంది, 4 కార్లు ఉన్నాయి, మంచి కుర్రోడిని అసలు నువ్వు బంగారం చెప్పులేసి నడిపిస్తున్నావు, ఎక్కడ అపురూపంగా అంతలా పెంచుతున్నావు. సడన్గా ఫారెన్ వెళ్ళాలి చూసింది, 2 ఏళ్ళు ఆబ్సెంట్ అయిపోయి 2 ఏళ్ళ తర్వాత ఎంత ఆతృత, విమానం దిగ్గానే పరిగెట్టుకు వచ్చేసావు. నా పిల్లలు ఎలా ఉన్నారు, ఆడు చిరిగిపోయిన చొక్కా వేసుకొని రోడ్డు మీద ఇలా తిరుగుతున్నాడు అనుకో, అమ్మా ఏమన్నా పెట్టమని, నీ హృదయం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి అన్నాడు. తట్టుకోగలవని నేను తట్టుకోలేనన్నాడు. ఎందుకని? వాడు నీ బిడ్డ. మరి పక్కవాడి బిడ్డను చూసి నువ్వు అలా అనుకుంటావా అన్నాడు బాబా. అనుకోని బాబా అన్నాడు. ఒకవేళ నీకు ఏమాత్రము సంబంధం లేని పసివాడిని చూసి నీ హృదయం అలా అనుకోగలిగితే నీకు దివ్య ప్రేమ ఉన్నట్టు. అందుచేత మీకు ఎవరికీ దివ్య ప్రేమ లేదు, నాకొక్కడికే ఉంది. అందుకని మీ అందరి మీద జాలి కలిగి ఇంత కష్టాన్ని నా భుజం మీద వేసుకొని వచ్చింది. ఎంత ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ చెప్పాడు చూడ. అంటే మనకి ఎంతమాత్రము సంబంధం లేని వాడి కష్టము మన సొంత బిడ్డకు కష్టం కలిగినట్లుగా గిలగిలలాడితే నీ హృదయము నీకు దివ్య ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేవులు మాత్రమే నువ్వు పెట్టుకున్నట్టు. అలాగే పాల్ కోమరిని ఒక ఫ్రాన్స్ అతను ఉన్నాడు, సీడీలు కూడా పంచాడు, నేను చూసేది కూడా ట్రస్ట్ కూడా. ఒక వ్యక్తి అంత ఎక్కువ డబ్బు ఇచ్చినోడు అతనేనట బాబాకి, 13 కోట్లు. అతను హైదరాబాద్ బాలాజీ గురించి వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు మేమేదో మధ్యలో రోజు ఆ బాలాజీ డ్యూటీ వచ్చాడు, ఏమైనా కొంచెం వేళ చూసుకుంటే మేమేదో కొంచెం దగ్గర ఏదో కాఫీ టిఫిన్ పెట్టిస్తాం, లేకపోతే హోటల్కి తీసుకెళ్ళి నాన్ వెజ్ అయితే పెట్టిస్తాం. ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా బ్రాహ్మణ్స్ పాపం వాళ్ళు. అని చెప్పి నేను ఒక్కడినే నాన్ బ్రాహ్మణ్, హోటల్స్ గారికి తీసుకెళ్తే వాళ్ళు పాపం ఎంజాయ్ చేస్తారు. మన హైదరాబాద్ స్టైల్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. అతను మాటలో అన్నమాట, అబ్బా బాబాకి నువ్వు అంత అలా ఇచ్చి ఉంటే ఎంత ఆనందిస్తాడో బాబా అంటే కన్ను కొట్టిలా అన్నాడు అనమాట. మరి ఆయన నాకేమి ఇచ్చిందని అడగమే అన్నాడు. ఆయన ఏమి ఇచ్చాడో తెలిస్తే నేను ఇచ్చింది అశుద్ధంతో సమానం. మనకు తెలియదు ఏమి ఇచ్చాడో మనకు తెలియదు. అంటే అలా అనిపిస్తుంది అనమాట. ఆ అనుభూతి ఉన్నవాడికి వాడికి ఫిజికల్ టర్మ్స్లో చూడదు. అది ఎరిచి చెప్పాడు బాలాజీతో, వాడు చాలా జాగ్రత్త సుమా, చాలా ముఖ్యమైన వాడు మనకి. బాబాని చూడలేదు అతను, మండలి వాడిని చూసి బాబా భగవంతుడిని నమ్మేసాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఇంకొక మానవుడు అలా ఉండలేడు, ఆయన అంత గొప్పవాడు, ఆయన దగ్గర ఉన్నవాడు. కాబట్టి వీళ్ళు ఎలా ఉంటున్నారు. వీళ్ళు ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం వాటర్ వాడుతున్నాం కదా, నగర మున్సిపాలిటీ నుంచి వస్తుంది.
2 లక్షల గ్యాలన్లు ఎంత వస్తాయి రోజుకి. దీని గురించి డిస్కషన్ అవుతుంది కింద, మీరు డబ్బులు లేవు ఏం చేయాలని. ఎంత వద్దని అడిగాట. ఆ రోజుల్లో 65 లక్షలు 85 లక్షలు అన్నారట. చెక్కిచ్చేనా అని చెక్కిచ్చారట. అప్పుడు ఎప్పుడు ఇది 10 ఏళ్ళ క్రితం 15 ఏళ్ళ క్రితం అలా మొదలుపెట్టాట. ఇప్పటికి 13 కోట్లు ఇచ్చాడు. అంటే డబ్బు ఇచ్చాడు కాబట్టి అతను గొప్పవాడు అనుకోవడం కాదు మనం. అంటే ఆయన అన్నాడు కదా, మనం ఎంతవరకు చేస్తున్నామంటే మనం బాబాకి అతను ఇచ్చి ప్రయారిటీ అదండి. బాబా ఆంధ్ర గురించి అన్నాడు, పర్టికులర్గా అన్నాడు ఆంధ్రుల గురించి. నా ఆంధ్ర లవర్స్ తలకోసేమంటే చాలా ఆశువుగా ఇచ్చేస్తారు, జేబులు మాత్రం చేయబెట్ట. స్టార్ట్ లెర్నింగ్ టు లవ్ గాడ్ బై బిగినింగ్ టు లవ్ దోస్ హూమ్ యూ కెనాట్. ఇది చాలా సులభంగా కనపడుతుంది. ఇది ఎంత భయంకరమైందో మనం ఊహించవచ్చు. మనం ఎంత మాత్రము ప్రేమించలేని వాడు ఒకడు ఉంటాడు, ప్రతి వాడికి ఉంటాడు ఒకడు. ఆయన చూడగానే అమ్మ బాబు ఈడున్నాడు రా బాబు అనిపిస్తూ ఉంటుంది మనకి. ప్రతివాడికి, వాడికి ఆఫీసులోనో లేకపోతే బంధువుల్లోనో లేకపోతే ఎక్కడో చోట తగులుతూ ఉంటాడు. బాబా ఏమంటున్నాడు, నీవు ఎంత మాత్రము ప్రేమించలేని వ్యక్తిని ఎంచుకో. వాడిని ప్రేమించడం మొదలు పెడితే భగవంతుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టినట్లు లెక్క. అంటే ముందు మనం అసలు ఎవడిని ప్రేమించట్లేదో వాడిని ఎంచుకోవాలన్నమాట. ముందు వాడిని ప్రేమించడం మొదలు పెట్టాలి. మొదలు పెడితే అప్పుడు భగవంతుని ప్రేమించడం మొదలెట్టినట్టు. కానీ మరి భగవంతుని ప్రేమించాలంటే క్రైస్తు అంటాడు. క్రైస్తు అన్నాడు అనమాట. అయ్యా క్రైస్తు ఏమంటాడంటే, నీకు మంచి చేసిన వాడికే నువ్వు మేలు చేద్దామని చూస్తే మామూలు వాడు కూడా చేస్తున్నాడు కదా, నన్ను పట్టుకుని నువ్వు చేసింది ఏమిటి బోడి అన్నాడు క్రైస్తులా. అందుచేత నీకు అపకారం చేసిన వాడు కూడా సాయం చేస్తే ప్రభువును పట్టుకున్నందుకు సార్థకం, లేకపోతే ఏం ఉపయోగం అన్నాడు. అదే బాబా చెప్తున్నారు. అంటే బాబాను పట్టుకున్న తర్వాత మనం ఎలా ఉండాలి. యూ విల్ ఫైండ్ దట్ ఇన్ సర్వింగ్ అదర్స్ యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్. The more you remember others with kindness and generosity, the less you remember yourself. రహస్యం చెప్తున్నారు బాబా. సేవలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి, అసలు ఎందుకు సేవ చేయాలి అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళందరూ. బాబా ఏమంటున్నారంటే, ఇతరుల గురించి ప్రేమగా, జాలిగా, దయార్ద్ర హృదయంతో వాళ్ళ కష్టాల గురించి అయ్యయ్యో అని వాటి గురించి ఆలోచనలో నువ్వు జీవితాన్ని గడిపావనుకో, అప్పుడేమవుద్ది, నీ గురించి ఆలోచించడానికి టైం ఉండదు. ఆ రకంగా నీలో అహం తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొకరి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే మన గురించి ఆలోచించి టైం తగ్గిపోతుందన్నారు బాబా. అందుకే మదర్ తెరీసా అన్నారట, వాడేవ్ రామారావు గారు చెప్పేవారు. బాబా గురించి బాబా ప్యాంప్లెట్స్ పట్టుకెళ్ళి ఇచ్చారన్నమాట. అప్పుడు ఆవిడందట, బాబా సేయింగ్స్లో ఒక సేయింగ్ చాలా ఇష్టం నాకు అని, లివ్ లెస్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ మోర్ ఫర్ అదర్స్. అంటే నీ గురించి తక్కువగా జీవించు, ఇతరుల గురించి ఎక్కువగా జీవించు. అది బాబాను పట్టుకున్నందుకు మనం అలా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి. అలాగే కుష్ఠరోగులకి సేవ చేసింది కదా మదర్ తెరీసా, అది కూడా బాబా తొలి రోజులలో కుష్ఠరోగులకు చేసిన సేవను చూసి ఇన్స్పైర్ అయ్యానని చెప్పింది. అండ్ వెన్ యూ కంప్లీట్లీ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ యు ఫైండ్ మీ యాజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ లవ్. నిన్ను గనక నీవు సంపూర్ణంగా మర్చిపోతే నీవు ఆస్వాదించే ప్రేమకు మూలము నేనే అని కనుగొనగలవు. అంటే ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తోంది, ఆయనలో నుంచే వస్తోంది అని మనం కనుగొనగలము. గివ్ అప్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ప్యారట్రీ. నీతిగా ఉండవలను, అబద్ధం ఆడరాదు, మాంసము తినరాదు, పెద్దలను గౌరవించవలను. ఈ చిలక పలుకులు కట్టిపెట్టన్నాడు. ఆ చిలక ఏం చెప్పుద్ది, అది మాట్లాడి మాటకి ఒక్కదానికి అర్థం తెలియదు, నోటుతోటి చెబుతూ ఉంటుంది. బ్యాబ్లింగ్ అని వారి బాబా, అంటే వాగుతూ ఉండడం అనమాట. దానివల్ల ఏమీ ఉపయోగం లేదని చెప్పారు. అది అవతార్ మెహర్లో ఒక మంచి ఆర్టికల్ కూడా పడింది, కిరాయి ప్రార్థనలను. మీరు చదివేరలేదు ఎవరైనా. పురోహితులు చేసేటువంటి ప్రార్థనల గురించి బాబా ఎంత అద్భుతంగా చెప్పారు అందులో అనమాట. అందులో వాళ్ళు ఊరిక శ్లోకాలు వల్లించేస్తూ ఉంటారు. ఆ చిలకకు వీడికి ఏం తేడా లేదన్నారు. వీడికి అనుభూతి లేదు, ఆ చిలకకు అర్థం తెలియదు, ఒక్కటే అన్నారు. కరెక్ట్గా తప్పు లేకుండా శ్లోకం చదవడమే గొప్ప అయితే టేప్ రికార్డర్కి ఎప్పుడూ ముక్తి వచ్చేయాలన్నారు బాబా. ఎందుకని ఎన్నిసార్లు వేసినా అంత పర్ఫెక్ట్గాను సీడీ ప్లే చేసి ఇస్తుంటారు, ఏం ఉపయోగం అన్నారు. లోపల నుంచి అనుభూతి రాకపోతే వేస్ట్. గివ్ అప్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ప్యారట్రీ. స్టార్ట్ ప్రాక్టీసింగ్ వాట్ ఎవర్ యూ ట్రూలీ ఫీల్ టు బి ట్రూ అండ్ జస్ట్లీ టు బి జస్ట్. నీవు ఏదైతే ఇది కరెక్ట్ అండి అంటూ ఉంటాం, కొన్ని అనుకుంటాం మనం.
ఇది మాత్రం నిజం. నీ హృదయము ఏది ఇది కరెక్ట్ అని చెప్తుందో అది ఎంత విషయమైనా పర్వాలేదు, దాన్ని 100కు 100 ఆచరించు. ఇంతే, 0.01% అవని ఏం పర్వాలేదు, లేకపోతే విడిచిపెట్టేసి. అంతేగాని ఊరకనే మాత్రం నువ్వు నమ్మని విషయాన్ని బయటకు చెప్పి అపహాస్యం చెయ్యకు. డూ నాట్ మేక్ ఎ షో ఆఫ్ యువర్ ఫెయిత్ అండ్ బిలీఫ్స్. నా మీద నీకు ఉన్న విశ్వాసాన్ని, ఈ ప్రేమను పబ్లిసిటీ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకు. అందుచేతే నాకు నిద్రాహారాలు లేవండి బాబాయే అని పాటల్లో కూడా పాడుతూ ఉంటాం మనం. అది బాబా చెప్తున్నారు. అది నా ప్రేమని పొగడాలి కానీ మన ప్రేమను మనం పొగుడుకోకూడదు. డోంట్ మేక్ ఇట్ ఎ షో. అంటే నీ ప్రదర్శన చెయ్యకు. నా మీద నీకు గల ప్రేమను ప్రదర్శన చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకు. అంటే మనం ఎప్పుడు కూడా మండలి వాళ్ళు చూడండి, మనకి వాళ్ళు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, అదే ఆదర్శం అన్నమాట మనకి. నేను ఫలానా, నేను ప్లేస్. ఎప్పుడు భాస్కర్ రాజు గారి సీడీ ఉందా, అది మా ఫాదరు భాస్కర్ రాజు గారు కలిసి ఇరుచి దగ్గరికి వెళ్ళారు, బాబా సమాజ్ దగ్గరే. మా ఫాదర్ పట్టుకెళ్ళి భాస్కర్ రాజు అంటే భాస్కర్ రాజు ఐ నో హిమ్ అన్నారు. యూ హ్యావ్ టు రిలీజ్ ఇట్ త్రూ యువర్ హ్యాండ్స్ అంటే హూ హ్యాస్ కంపైల్డ్ ఇట్ అంటే భాస్కర్ రాజు. హూ ఈజ్ ఎ గ్రేట్ లవర్. ఇఫ్ ది CD has value, it is because of he has compiled it. So how its value will be enhanced simply because I release it. అంటే దానికి విలువ అంటూ ఉంటే భాస్కర్ రాజు రాసేడు కాబట్టి దానికి ఎనలేని విలువ ఉంది. నేను రిలీజ్ చేసినంత మాత్రం చేత దాని విలువ ఎలాగ పెరుగుద్ది? పెరగదు కదా. అంటే మనం అంత ఇరిచంత వాడు బాబా సమాధి ఎదురుకుంటా అలా మాట్లాడితే భాస్కర్ రాజు గారు అన్నాడు, నాకు ఇష్టం మీరు రిలీజ్ చేస్తే అని చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన కోరుకుంటున్నాడని తప్పకుండా చేస్తారండి. ఆయనకి నచ్చలేకైతే నేను చేస్తాను, అంతేగాని దీని విలువ మాత్రం ఏం పెరగదు. ఎన్నోసార్లు అంటాడు అన్నమాట, హూ ఈజ్ రిచ్? డస్ట్బిన్, ఏ గార్బేజ్ బిన్ అంటే ఒక మున్సిపాలిటీ చెత్త తొట్టిలాంటి వాడు రిచ్. ఏముంది రిచ్ దగ్గర? ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు దీన్ని ఎవరు మేక్ ఎ షో, వాళ్ళ ప్రేమను గొప్పది అని కూడా ఎప్పుడూ వాళ్ళు ఒప్పుకోరు అనమాట. అది మనం కూడా అది ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణకి ఎవడో వచ్చాడు, అబ్బో ఈయన అద్భుతంగా స్పీచ్లు ఇచ్చేస్తాడండి, లేకపోతే అబ్బో గొప్ప కార్యక్రమాలు చేసేసాడని జాకీలు లేపేసి ఆయన పట్టుకొచ్చి మెమెంటోలు శాలువాలు కప్పేస్తూ ఉంటాం. అది కూడా నేరమే. అంటే వాడు పొందినవాడే కాదు, మనం కూడా అలవాటు చేసుకోకూడదు. ఆయన ఎదుర్కొంటే ఆయన అక్కడ బాబా కూర్చున్నాడు అనుకోండి కుర్చీలో, ఏమో మూర్తి గారు గొప్ప వర్కర్ అండి, బాబా గొప్ప వర్కర్ అని నేను రికమెండ్ చేసి సభల ముందు తప్పలు కొట్టిస్తాను. నేను ముందు ఆయన మీదే ఉండాలి మన ఫోకస్. ఎందుకని ఆయన ఉన్నప్పుడు మన ఇద్దరం పొగుడుకోవడం ఆయన అవమానం చేసినట్టే కదా. ముందు ఆయన సంగతి ఏంటో చూడాలి మన ఇద్దరం కలిసి కదా. ఆయన లేడని డిసైడ్ చేసేసుకుని ఆయన ఉట్టు ఫోటో ఆయన ఏం పర్లేదు అని మన ఇద్దరం పొగుడుకుంటూ ఉంటాం. అందుచేత బాబా ఎదురుగుండా బాబా ఉన్నాడు అని భావం ఉంటే ఈ పొగడ్తల కార్యక్రమం నాకు తోచింది చెప్తున్నాను. అది మాత్రము బాబాకి అవమానమే. మనం ఎప్పుడు జాకీ లేపకూడదు. గొప్ప సంకీర్తన జరిగిందనుకోండి, బాబాకి థ్యాంక్స్ చెప్పాలి. బాబా ఈవేళ అద్భుతమైనటువంటి సంకీర్తన వినేటువంటి భాగ్యం ఇచ్చావు, నీకు రుణపడి ఉంటాను మేము, థ్యాంక్ యూ అంతే. అదే స్పీచ్ ఉందనుకోండి, బాబా మంచి స్పీచ్ విన్నాం, థ్యాంక్ యూ. ఎందుకంటే కుక్క నక్క ఎవరితోనే చేయించుకుంటాడు ఆయన. అది చేసిన వాడు అదృష్టం తప్ప అది వాడి క్వాలిఫికేషన్ కాదు, అది వాడి అదృష్టం. అది అంతే కదా. ఇప్పుడు లాటరీ తెచ్చి వచ్చినోడు వాడు గొప్పవాడని సన్మానం చేయం కదా. ఆడికి లాటరీ వచ్చి ఆడు చుడి కాలింది, అడిగి వచ్చింది లాటరీ. అది వాడుకున్న పెద్ద అర్హత ఏం కాదు, వాడి అదృష్టం. అలాగే బాబా పనిలో పాల్గొన్న వాడికి వాడి అదృష్టం అంతే. అది వాడి క్వాలిఫికేషన్ కాదు. You have not to give up your religion, but to give up clinging to the husk of mere ritual and ceremony. బాబా అంటున్నారు, ప్రతి మతంలోనూ 2 భాగాలు ఉంటాయి. ఒకటి బాహ్యమైనటువంటి తంతు, అది ఉట్టి ఊకలాంటిది, దానిలో ఏమీ సారం ఉండదు. లోపల యథార్థమైన సారం, ఈ 2 ఉంటాయి. కాబట్టి నీవు నీ మతాన్ని విసర్జించాల్సిన అవసరం లేదు. ఆ మతానికి చెందిన ఈ పనికి మాలినటువంటి పొట్టు లాంటి దాన్ని విసర్జిస్తే చాలు. టు గెట్ టు ది ఫండమెంటల్ కోర్ ఆఫ్ ట్రూత్ అండర్లయింగ్ ఆల్ రిలిజియన్స్, రీచ్ బియాండ్ రిలిజియన్. అన్ని మతాలకు సారమైనటువంటి అసలు సత్య పదార్థం నువ్వు తెలుసుకోవాలంటే మతానికి అతీతంగా నీవు ఎదగాల్సి ఉంది. అంటే మతాన్ని పట్టుకుని ఉన్నంతసేపు మనం ఆ సారాన్ని జీర్ణించుకోలేము. దానికి అతీతంగా మనం ఎదిగినప్పుడు
అన్ని మతాల్లోనూ ఒకే సత్యము కనపడుతూ ఉంటుంది. ఓహో, ఇదన్నమాట సత్యము అని మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్తారు చూడండి. ఒక నది ఉంటుంది. నదికి రకరకాల రేవులు ఉంటాయి. ఒక రేవుకు ఏదో వశిష్ఠ రేవు అని, ఒకదానికి అబ్దుల్లా రేవు అని, ఒకదానికి ఏదో క్రైస్తువుకు సంబంధించి ఇలా పేర్లు పెడతారు. నీళ్లు తాగేరు ఒకటే అందరూ, కానీ ఆ రేవుకు ఒక్కొక్క పేరు ఉంటుంది. సో ఆ రేవును పట్టుకుని ఏళ్లాడే కంటే ఆ పదార్థం ఒకటే. అసలు అది అందరూ ఆస్వాదించేటువంటి పదార్థం ఒకటే. అది అందుబాటులోకి వచ్చేటువంటి మెట్లు దిగి అందుకునేటువంటి విధానం మార్పు ఉండొచ్చు. ఒక్కొక్క మతం ఒక్కొక్క రేవు లాంటిది. అది బాబా చెప్తున్నారు. అందుచేత ఈ మతాన్ని అంటిపెట్టుకునేటువంటి అలవాటు నుంచి నువ్వు బయటికి ఎదిగితే అప్పుడు అన్ని మతాలు ఒక్కటే అనే సారము నీవు తెలుసుకోగలవు. త్రూ ఎండ్లెస్ టైమ్ గాడ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఈజ్ కంటిన్యూస్లీ గివెన్ ఇన్ సైలెన్స్. అనాదిగా అంటే ఎప్పటి నుంచో భగవంతుడు మానవాళికి ఇచ్చేటువంటి ఆ వరప్రసాదాన్ని మౌనంలోనే ఇస్తూ ఉన్నాడు. ఏమాత్రం శబ్దం చేయకుండా మౌనంలోనే ఇస్తూ ఉన్నాడు. బట్ వెన్ మ్యాన్ కైండ్ బికమ్స్ కంప్లీట్లీ డెఫ్ టు ద థండర్ ఆఫ్ హిస్ సైలెన్స్, గాడ్ ఇన్కార్నేట్స్ యాజ్ మ్యాన్. అలా అనాదిగా ఇస్తూ ఉన్నాడట. కానీ కొంత సమయం గడిచేప్పటికీ మనిషి ఆయన యొక్క మౌనాన్ని చులకనగా చూస్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ ఆయన మానవ శరీరం ధరించి వస్తాడు. ఒరే, నేను ఉన్నాను రా దుర్మార్గుడా, నా మాట ఖాతరు చెయ్యు అని మళ్ళీ చెప్పి ఆయన మౌనాన్ని బ్రేక్ చేసి నేనున్నాను అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకని? తన మౌనం మళ్ళీ అందుకోగలుగుతాడు అని. ద అన్లిమిటెడ్ అస్యూమ్స్ లిమిటేషన్ టు షేక్ మాయా డ్రగ్ హ్యుమానిటీ టు ఎ కాన్షియస్నెస్ ఆఫ్ హిస్ ట్రూ డెస్టినీ. అందుచేత మాయలో మునిగిపోయిన మానవుడి చైతన్యాన్ని ఒక కుదిపి సత్యము వైపు వాడిని మరల్చడానికి అపరిమితుడైన భగవంతుడు పరిమితమైన మానవ శరీరాన్ని ధరించి వస్తూ ఉంటాడు. హీ యూజెస్ ఎ ఫిజికల్ బాడీ ఫర్ ఎ యూనివర్సల్ వర్క్. ఆయన విశ్వ కార్యక్రమం చేయడానికి ఒక మామూలు శరీరాన్ని ఉపయోగించుకుంటాడు ఆయన కూడా. టు డిస్కార్డ్ ఇట్ ఇన్ ఫైనల్ సాక్రిఫైస్ యాజ్ సూన్ యాజ్ ఇట్ హెస్ సర్వ్డ్ ఇట్స్ పర్పస్. ఆ శరీరము ఆ విశ్వ కార్యక్రమాన్ని ముగించిన వెంటనే దాన్ని బలి ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు. God has come again and again in various forms, has spoken and again in different words and different languages the same one truth. ఒకే భగవంతుడు ఒకే సత్యాన్ని చెప్పడానికి రకరకాల సమయాల్లో రకరకాల ప్రదేశాల్లో రకరకాల భాషలు వాడుతూ రకరకాల రూపాలలో వచ్చాడు ఇప్పటికే. కానీ వచ్చింది ఒకే భగవంతుడు, చెప్పింది కూడా ఒకే సత్యము. బట్ హౌ మెనీ ఆర్ దేర్ దట్ లివ్ అప్ టు ఇట్? కానీ ఆయన చెప్పినటువంటి ఆ సత్యాన్ని జీవించే వాళ్ళు ఎంతమంది? బాబా అడుగుతున్నారు, ఎంతమంది దాన్ని జీవిస్తూ ఉన్నారు? ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ట్రూత్ ద వైటల్ బ్రెత్ ఆఫ్ హిజ్ లైఫ్, మ్యాన్ కాంప్రమైజెస్ బై మేకింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఎ మెకానికల్ రిలీజియన్ ఆఫ్ ఇట్, ఎ హ్యాండీ స్టాఫ్ టు లీన్ ఆన్ in times of adversity, a soothing balm for his conscience or a tradition to be followed. కానీ ఆయన వీడు బాగుపడతాడు అని అంత కష్టపడి చెప్పిన సత్య సూక్తులను మానవుడు ఎలా తయారు చేశాడు? వాటిల్ని ఆయన తలనొప్పి వచ్చినప్పుడు ఉపశమనానికి రాసుకునే తలనొప్పి బామ్ అమృతాంజనం ఎలా వాడతాం అలాగ వాడుతున్నాడు దాన్ని. ఒక మతం అని పేరు పెట్టి దానికి బాగా కట్టుబాట్లను ఆపాదించి కాలనీపు వచ్చినప్పుడు దాని మీద జారబడ్డానికి చేతికర్రను ఎలా వాడుతామో అలా వాడుతూ ఉన్నాడు నేను చెప్పిన సత్య సూక్తులను అన్నింటినీ. మ్యాన్స్ ఇనిబిలిటీ టు లివ్ గాడ్స్ వర్డ్స్ మేక్స్ మాకరీ ఆఫ్ దెమ్. భగవంతుడు మానవులను ఉద్ధరించడానికి చెప్పిన సత్య సందేశములు మానవుడు జీవించలేని అసక్తత వలన అవి ఎగతాళి చెయ్యబడ్డాయి. అంటే ఆయన మాటలు గేలి చేసినట్లుగా అవహేళన చేసినట్లుగా కనపడుతూ ఉంటాయి ప్రపంచాన్ని. హౌ మెనీ క్రిస్టియన్స్ ఫాలో క్రైస్ట్ టీచింగ్ టు టర్న్ ది అదర్ చీక్ ఆర్ టు లవ్ ద నైబర్ యాజ్ దై సెల్ఫ్. క్రైస్ట్ ఏం చెప్పాడు? ఒక చెంప మీద కొడితే మరొక చెంప ఇమ్మన్నాడు. నీ పొరుగువాడిని నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగూ ప్రేమించమన్నాడు. మరి ఎంతమంది క్రైస్తవులు ఆ మాటలను అమలుపరుస్తూ ఉన్నారు?
హౌ మెనీ ముస్లిమ్స్ ఫాలో మహమ్మద్స్ ప్రిసెప్ట్ టు హోల్డ్ గాడ్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్. మహమ్మద్ ఏం చెప్పాడు? నీ జీవితంలో భగవంతుడిని అతి ఉత్తమమైన వస్తువుగా పరిగణించు, ఏదైనా సరే దాని తర్వాతే అని చెప్పాడు మహమ్మద్. మరి ఎంతమంది మహమ్మదీయులు అలాగూ జీవించగలుగుతున్నారు? హౌ మెనీ హిందూస్ బేర్ ద టార్చ్ ఆఫ్ రైటియస్నెస్ ఎట్ ఆల్ కాస్ట్. మరి హిందూ మతం ఏం చెబుతోంది? ఎంత ఉపద్రవం వచ్చినా, ఎంత కష్టము కలిగినా ధర్మజ్యోతిని మాత్రం ఎప్పుడూ పట్టుకొని వెలిగించు అని ఉంది హిందూ ధర్మంలో. మరి ఎంతమంది హిందువులు దాన్ని పాటిస్తూ ఉన్నారు? వాడి కష్టం కలగగానే దొడ్డిదారిని తిరిగేస్తున్నాడు, వదిలేస్తున్నాడు సత్యాన్ని. ఏమాత్రం కష్టం రాగానే విడిచిపెట్టేస్తున్నాడు. ఆ సత్య మార్గాన్ని విడిచిపెట్టి వంకర దారిలోకి వెళ్ళిపోతున్నాడు వాడు. మరి ఆ మార్గంలో వెళ్ళటం లేదు కదా. హౌ మెనీ బుద్ధిస్ట్ లివ్ ద లైఫ్ ఆఫ్ ప్యూర్ కంపాషన్ ఎక్స్పౌండెడ్ బై బుద్ధ. బుద్ధుడేం చెప్పాడు? సంపూర్ణమైన కారుణ్యము చూపిస్తూ జీవించు అన్నాడు. మరి ఎంతమంది బౌద్ధులు అలా జీవిస్తూ ఉన్నారు? హౌ మెనీ జొరాస్ట్రియన్స్ థింక్ ట్రూలీ, స్పీక్ ట్రూలీ, యాక్ట్ ట్రూలీ. అలాగే జొరాస్ట్రియన్ ఏం చెప్పాడు? మంచి మాటలు, మంచి చేతలు, మంచి ఆలోచనలు అన్నాడు. అలాగూ ఏ జొరాస్ట్రియన్ జీవిస్తూ ఉన్నాడు? గాడ్స్ ట్రూత్ కెనాట్ బి ఇగ్నోర్డ్. భగవంతుడు చెప్పిన సత్యమును ఎన్నడూ మనము విస్మరించకూడదు. బికాజ్ మెన్ డూ ఇగ్నోర్ ఇట్, ఎ ట్రమండస్ అడ్వర్స్ రియాక్షన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అండ్ ద వరల్డ్ ఫైండ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ కాల్డర్న్ ఆఫ్ సఫరింగ్ త్రూ హేట్, conflicting ideologies and war and nature's rebellion in a form of floods, earthquakes, famines and other disasters. రహస్యం చెప్తున్నారు బాబా. భగవంతుడు చెప్పిన సత్యం అపహాస్యం చెయ్యబడడం వలన, దాని వలన వచ్చే దుష్ట ఫలితమే ఒకడిని ఒకడు ద్వేషించుకోవడం, ఒకడి మీద ఒకడికి విశ్వాసము లేకపోవడం, ఒకడిని ఒకడు చంపుకోవడం. అలాగే ప్రకృతి కూడా మానవుడి జీవిత విధానం చూసి అది కూడా తిరగబడుతుంది. దానివలనే కరువు కాటకాలు, వరదలు, అగ్నిపర్వతాలు ఇవన్నీ వచ్చేవి ఎందుకు? మనిషి యొక్క దుష్ట ప్రవర్తనను బట్టి ప్రకృతి కూడా అది ప్రకోపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఈ మానవుడి నైజాన్ని బట్టి ఇదంతా ఇలా తయారైంది. అల్టిమేట్లీ when the tide of suffering is at its flood, God manifests anew in human form to guide mankind to the destruction of its self-created evil and re-establish it in a way of truth. ఈ దుష్ట లక్షణాలన్నీ తారస్థాయికి చేరిపోయినప్పుడు అప్పుడు భగవంతుడు అమ్మో నేను కల్పించుకుంటే గాని వీడి పరిస్థితి లాభం లేదు అని ఎంచి ఆయన కల్పించుకొని పరిస్థితి చక్క పెడతాడు. అప్పుడు ఈ దుష్టత్వాన్ని అంతటినీ రూపుమాపి దుష్టులను చంపడు, దుష్టత్వాన్నే చంపుతాడు. ఇప్పుడు వాళ్ళు చూడండి, రష్యా ఇప్పుడు పేపర్లో చూస్తే తెలుస్తుంది, భగవద్గీత విప్లవాన్ని హింసను ప్రేరేపించేటువంటి సాహిత్యము కనుక దానిని నిషిద్ధించాలి అని మాస్కోలో కోర్టులో కేసు వేశారు. అది కృష్ణుడు చెప్పింది దుష్టుణ్ణి చంపమని కాదు, దుష్టత్వాన్ని సంహరించమని చెప్పాడు. దాని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వల్ల ఈ ప్రమాదం వచ్చింది. మై సైలెన్స్ అండ్ ద ఇమ్మినెంట్ బ్రేకింగ్ ఆఫ్ మై సైలెన్స్ ఈజ్ టు సేవ్ మ్యాన్ కైండ్ ఫ్రమ్ ద మాన్యుమెంటల్ ఫోర్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ టు ఫుల్ఫిల్ ద డివైన్ ప్లాన్ ఆఫ్ యూనివర్సల్ యూనిటీ. నేను చేపట్టిన మౌనము, నా మౌన వ్రత భంగము, ఈ రెండు మానవాళి యొక్క సంక్షేమము కోసము ఉద్దేశింపబడినది. అంటే వాడు ఈ కష్టాల్లో కొట్టుకుని పోకుండా వాడిని రక్షింపడానికే నా దివ్య ప్రణాళికను సంపూర్ణంగా సార్థకం చేయడానికే నేను చేపట్టాను. ద బ్రేకింగ్ ఆఫ్ మై సైలెన్స్ విల్ రివీల్ టు మ్యాన్ ద యూనివర్సల్ వన్నెస్ ఆఫ్ గాడ్. భగవంతుడు విశ్వవ్యాపకంగా ఒక్కడే అయినవాడు అనేటువంటి సత్యము నా మౌన విరమణ చేసినప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది. మై సైలెన్స్ హ్యాడ్ టు బి, ద బ్రేకింగ్ ఆఫ్ మై సైలెన్స్ హ్యాస్ టు బి సూన్. నేను నా మౌనాన్ని తొందరలోనే విరమిస్తాను.